తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పటన్చెరులో అమరవీరుల స్తూపానికి ఘనంగా నివాళులర్పించారు. పటన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి, బీఆర్ఎస్ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, పటన్చెరు మాజీ కార్పొరేటర్ మెట్టుకుమార్ యాదవ్ ఈ సందర్భంగా ఉద్యమకారులకు గూడెం మహిపాల్ రెడ్డి సన్మానించారు. అనంతరం స్థానిక అంబేద్కర్ కూడలిలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. దశాబ్ద కాలంలోనే సమగ్ర అభివృద్ధి సంక్షేమాలతో సస్యశ్యామలంగా జరిగింది. కానీ అన్ని వర్గాల ప్రజలు కష్టాల పాలవుతున్నారు. కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రకృతి సంపద, మహోజ్వల చరిత్ర కలిగిన పవిత్ర తెలంగాణ నేను గుండెల్లో పెట్టి కాపాడుకుంటాను. కేసీఆర్ గారి నాయకత్వంలో జై తెలంగాణ, వీరులకి 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 అఖిలం పాస్ విద్యార్థి అమర వీరులకి జై తెలంగాణ. కేసీఆర్ గారు నాయకులు అన్న కొద్దిగా అటెండ్ జరగండి అన్న. విజయ్ అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ ఫార్మేషన్ డే పురస్కరించుకొని తెలంగాణ అమరవీరుల స్తూపానికి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి నాయకులందరికీ, కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమకారుడే నాయకత్వం వహిస్తే అభివృద్ధి ఏ విధంగా జరిగిందో ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. 10 సంవత్సరాల పాలనలో తెలంగాణ వాసులకు పరిపాలన రాదు, తెలంగాణ లీడర్లకు పరిపాలించే అర్హత లేదు అని ఒక ఎక్కిరించిన ముఖాలలో చెంప చెల్లుమనే విధంగా కేసీఆర్ గారు పరిపాలన నడిపించి ఇక్కడ రైతాంగం కానీ, ఇక్కడ ఐటీ రంగం కానీ, టాప్ టు బాటం లెవెల్లో వాటర్ కానీ, కరెంటు కానీ తెలంగాణ వ్యాప్తంగా స్వాతంత్రం వచ్చి నుంచి జరగని అభివృద్ధి 10 సంవత్సరాలలో చేసి చూపించిన మహానాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని రాబో కాలంలో మనమందరం కలిసికట్టుగా నియోజకవర్గ స్థాయి అభివృద్ధిలో భాగస్వాములై ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఉద్యమకారులకు నివాళులు అర్పిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాం.